మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. అధ్యక్ష, ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు చేస్తున్నాను. కాబట్టి 2019లో పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 14-19 మధ్య పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో 35,000 బేస్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది. కాలేజ్ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళది 60,000 ఉంటే 60,000, 50,000 ఉంటే 50,000, 80,000 ఉంటే 80, 1,00,000 ఉంటే 1,00,000. ఆ గ్యాప్ ఫండింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది. రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు. అధ్యక్ష, ఇది ఉండేది. ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి. ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాగ్దానం చేశాడు. అధ్యక్ష, వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 500-600 కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే మనం ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పనేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏఎఫ్ఆర్సీ అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పనేసి జ్యుడిషియల్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీలను బెదిరించి మీరు ఈ ఫీజుకు ఒప్పుకోకపోతే అప్పటికి బకాయిలు 1,750 కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు 16 నెలలు ఇవ్వలేదు. అధ్యక్ష, 16 నెలలు ఇవ్వలేదు. ఎవరైతే మేము పెట్టిన కొత్త ఫీజులు ఫీ రెగ్యులేటర్ అథారిటీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ చేస్తారో ఒక్క నిమిషం త్రిమూర్తి గారు వినండి, సబ్జెక్ట్ వినండి. అధ్యక్ష లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి. ఎవరైతే మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, తర్వాత 13 కాలేజీలు కోర్టుకు వెళ్ళిన. అధ్యక్ష, కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్గా వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, 75,000 స్లాబ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అధ్యక్ష, అట్లాగే ఇంకొకటి అయిపోయింది. ఒక్క నిమిషం అధ్యక్ష, మేము అసలు మాట్లాడలేదు. కనీసం ఇవ్వండి, టైం ఇవ్వండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పీజీ విద్యార్థులకి అప్పుడు 19 గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్న ఫీజుల్లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఆ డబ్బులు కూడా కాలేజీలు పే చేయకుండా ఆపి విజిలెన్స్ ఎంక్వైరీలు అని చెప్పి కాలేజీల మీద అన్నిటికీ విజిలెన్స్ ఎంక్వైరీలు పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫీజులు వేయలేదు. అధ్యక్ష, పీజీ ఫీజులకి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ సంగతి తెలుసు, మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 2, అదే అధ్యక్ష, ఇవన్నీ పెట్టుకొని కాలేజీలు ఏదైతే ఫీజు తగ్గించేశారో ఈ రోజు ఒక ఎల్కేజీ ఒక స్కూల్లో చదవాలన్నా కూడా 40-50 వేలు ఉన్న ఫీజు తరుణంలో ఇంజనీరింగ్కి 38,000, 35,000 కట్ చేసి 68,000, 70,000 ఉన్న ఫీజును కూడా కట్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో నాశనం అయిపోవడానికి గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పునాది వేసి ఈ రోజు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు. అధ్యక్ష, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.